జై భవాని ఇక అమ్మకి, గురుస్వాములందరికీ కూడా సన్మానం చేసేసిన తర్వాత పూజ, భజన కార్యక్రమం అయితే చేశారండి. చాలా చక్కగా జరిగిందండి భజన అయితే. పడి అయితే చాలా చక్కగా జరిగింది. చూడండి ఆ పడి దీపాల మధ్యలో అమ్మవారు స్వయంగా వచ్చి కూర్చున్నట్టుగా ఉంది కదా! నాకు పడి భజనలంటే చాలా చాలా ఇష్టమండి. మా ఊర్లో పడి భజనలకి ప్రతి ఒక్క పడి భజనకైతే నేను వెళ్తానండి. అందులో మనకి టెంపుల్ ఉండడం వల్ల అందరికీ తెలుసు. అందరిని కూడా అమ్మనైతే ఆహ్వానిస్తారు పడి భజనలకి. ఖచ్చితంగా ఏ పనులున్నా కూడా పడి భజన ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి ముందు భజనకైతే వెళ్తానండి. మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు భజనైతే రాదు. అది వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాలి. అందుకే దసరా నుంచి కార్తీక మాసం వరకు మా ఊర్లో ప్రతిరోజు కూడా పడి భజనైతే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటూనే ఉంటారండి. ఖచ్చితంగా పడి భజనలకైతే ఈ 2 మంత్స్ ఏ వర్క్స్ ఉన్నా కూడా పక్కన పడేసి అన్నీ కూడా ఆ అమ్మవారి కార్యక్రమాల్లో ఏదున్నా కూడా దసరా నుంచి ప్రతి ఒక్క కార్తీక మాసం అయ్యే వరకు వెళ్తూనే ఉంటానండి. అందులో అమ్మని ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తారు. టెంపుల్ ఉండడం వల్ల అమ్మ అందరికీ తెలుసు. ఎంతోమంది టెంపుల్‌కొస్తూ ఉంటారు. ఏ భజన జరిగినా అమ్మకైతే ఆహ్వానం అయితే వస్తుంది.